ఇదిగోండి, చాయ్ మానేయాలనుకున్న వాళ్ళు మెల్లిగా మానాలండి. ఒకసారి మానరండి, ఆ బాధ నాకు తెలిసింది. ఇదిగోండి, మరగబెడుతున్నాను. నీళ్ళు ఎందుకు అనుకుంటున్నారేమో అండి. ఇగో మారేడాకులు వేస్తున్నానండి. మారేడాకులు టీ 2 రోజులండి. ఎవరైనా తాగదలుచుకున్న వాళ్ళు ఇదిగోండి వేసి మూత ఎట్టుకుంటే ఇదిగోండి మూత ఇదిగోండి. కమ్మటి వస్తువులు తియ్యటి వస్తువులే మనకు రోగాలు తెస్తాయండి. అవి మనకు అర్థం అవ్వదండి. చాయ్ కూడా చాలా డేంజర్ అయిందండి. నేను చాయ్ కాసి చూపించగలండి, మంచి మంచి క్వాలిటీలు వచ్చండి. కానీ తాగమని చెప్పడం కూడా ఒక తప్పే అనుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని కాసండి నిమ్మసుక్క వేసుకుని వదలలేని వాళ్ళు కొద్దిగా తేనె 2 బొట్లు వేసి తాగితే ఇదో రకం టీ అవుతుందండి. మారేడాకులు, జామాకులు, రావాకులు 2 వేసి రోజులండి. ఇప్పుడు జ్యూస్లో అయినా తాగమంటున్నామని రోజు తాగకూడదు. అసలు జ్యూస్ తాగటమే తప్పండి. ఎందుకంటే అండి, మనం తాగిన జ్యూస్ డైరెక్ట్ కిడ్నీకి వెళ్తుందండి. అదే మనం పళ్ళు నవ్వితే మన నరానికి ఒక్కో సుక్క వెళ్తుందండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన ఒంటికి లాభాన్ని ఇచ్చి ఏవి కమ్మగా ఉండవండి. లాభాన్ని ఇవ్వకుండా నష్టం చేసి ఎక్కువ టేస్ట్గా ఉంటాయి. ఇదిగోండి, వెయిట్ లాస్ కానీ టిఫిన్ కూడా అదే అండి. ఇదిగోండి, మన కషాయం ఎంత బాగా తయారని చూసారా. దీన్ని వడకట్టుకుని ఇదిగోండి నల్లుప్పు వేసానండి. ఇదిగో నల్లుప్పు వేసానండి. ఒక నిమ్మ సొక్క వేసుకుని తాగితే బాగుంటుందండి. టేస్ట్కి చాలా బాగుంటుంది. కానీ చెప్తున్నాను కదండి, మన ఒంటికి లాభాన్ని ఇచ్చి ఏవి టేస్ట్ ఉండవండి. మన ఒంటికి లాభాన్ని ఇవ్వనియ్యి ఎప్పుడైనా రుచైని చూసుకోకండి. రుచైని మనకు ఆరోగ్యానికి హాని చేస్తాయండి. రుచి కానివ్వండి. ఇగో చూడండి, ఇది రుచి ఉండదండి. వీటికి ఏమి ఉండదు, ఉప్పుగా రాసుకుని తింటాం. ఇదిగో అండి, ఫైనల్గా చాయ్ అయితే తయారైపోయింది. 2 నిమ్మ సుక్కలు వేసుకుందామండి. ఎక్కువ వేసుకోకూడదండి. ఇదిగోండి, ఒకటి నాది, ఒకటి మా కోళ్ళదేనండి. ఇన్నాళ్ళకు మా కోళ్ళ చాయ్ మానేస్తుందండి. ఇదిగో తీపి కావాలనుకుంటే తేనండి. దీన్ని కూడా మానేయటం మంచిదండి. కానీ అలవాటు అయ్యే వరకు తాగండి. ఒకసారి మానేమని నేను చెప్పను. అందరి ఆరోగ్యాలు బాగోవాలని ఈ వీడియో తీస్తున్నానండి. మరో ఉద్దేశం ఏమీ కాదండి. సబ్స్క్రైబర్ చేసేస్తారు, లైక్ చేసేస్తారు, నాకని కాదండి. ఒక మనిషి మారినా నాకు సంతోషం అనిపిస్తుందండి. ఇది ఇవాళ ఇవ్వండి, దానికి తోడు టిఫిన్ కూడా ఇవ్వండి లైట్గా మా 3-4కి. ఇదిగోండి, తేనె 2 బొట్లు వేసానండి. కలుపుకుని టీ తాగటమే అండి. ఇంక రోజు చూపించండి. 5 రోజుల తర్వాత మళ్ళీ మీకు ఇంకో రకం 5 రోజులు తాగొచ్చండి. మన ఒంటికి వానాకాలం చూసారండి, దురదలు దద్దుర్లు వస్తాయి. ఎన్నాటికి నేను చూపించి కషాయాలన్నీ వల్ల నేను చెప్తాను, తప్పనిసరి తగ్గుతుందండి. అందుకని మీరు కూడా ఛాయ్ తాగటం తగ్గించి ఇలాంటివి వాడండి. మంచిది, ఆరోగ్యం కాదు.